అన్నారు. ఇక సత్తా ఏంటో చూపిస్తామని కూడా అంటున్నారు. కానీ తీరా టైం వచ్చేసరికి మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. సిఎస్ ఇప్పటి వరకు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అనేది మీ అందరికీ చాలా బాగా తెలిసిపోయి ఉంటుంది. అండ్ పక్కన ప్లే కూడా అవుతోంది మాజీ సీఎం కేసీఆర్ గురించి. అసలు మాజీ సీఎం కేసీఆర్ ఈ వన్ డే షో వెనక ఉన్న అసలు రీజన్స్ ఏంటి? ఒక్క సంతకం కోసమే ఇంత డ్రామా చేశారా? డ్రైవర్షన్స్ కోసం జగడాలకే తెరలేపేశారా అనేవి మనకు వినిపిస్తున్న మేజర్ ప్రశ్నలు. దీని గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్తో మాట్లాడదాం. సో ఎస్ సార్. హలో సార్, ఆడియో ఓకేనా సార్? యా అయినా మళ్ళీ రీసౌండ్ వస్తుందండి. నేను స్టార్టింగ్లోనే చెప్పాను రీసౌండ్ వస్తుందని. హలో ఓకే సార్, ఇప్పుడు తగ్గించారు, ఒకసారి చూడండి. సో ఫస్ట్ టాపిక్ ఇటు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. రీసెంట్ గా ఆయన జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడాన్ని మనం చూసాం. జస్ట్ సంతకం పెట్టి వెళ్ళిపోయారు. అంటే దానికి ముందు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన పద్ధతికి ఇటు అసెంబ్లీలో ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు, కొన్ని టాపిక్స్ గురించి ఆయన మాట్లాడతారు, ప్రతిపక్ష నేత హోదా ఆయన తీసుకుంటారు అని అందరూ అనుకున్నారు. కానీ జస్ట్ ఆయన సంతకం కోసం మాత్రమే వచ్చి వెళ్ళిపోయారు. ఎలా చూడాలంటారు ఆయన్ని? అంటే సంతకం కోసమే వచ్చి వెళ్ళారంటే దానికి రీజన్ ఏంటి అంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఒక పీరియడ్ వరకు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు. అందుకే సభను బహిష్కరించాలనుకునే వాళ్ళకు కూడా అడపాదడపా వచ్చి పోవాల్సిందే. సో అందువల్ల అదేదో సంతకం పెట్టి వెళ్ళిపోయారు అని మనం ఆరోపించలేము. అది వ్యూహాత్మకంగానే సభ్యత్వం కోల్పోకుండా ఉండటానికి మధ్యలో సంతకం పెడతారు. మీరు అన్నట్లు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు కనుక, ఆయన దుబాకా ప్రజల ఎమ్మెల్యేగా గెలిపించారు కనుక బాధ్యత అసెంబ్లీకి రావడం. సో అత్త మీద కోపం దుత్త మీద తీసుకున్నట్లు అని సామెతం తెలుగులో. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోపాన్ని దుబాక ప్రజలపైన, రాష్ట్ర ప్రజలపైన రిఫ్లెక్ట్ కాకూడదు. సో అసెంబ్లీలో అనుకూల వాతావరణం లేదా, అసెంబ్లీలో కేసీఆర్ అవమానించే అవకాశం ఉందా, రేవంత్ రెడ్డి నేను అన్ని సర్వ గౌరవాలు ఇస్తాను అని చెప్పినంత మాత్రం మనం ఏమీ నమ్మలేము. అందువల్ల అసెంబ్లీలో ఏ రకమైన పరాభవం వస్తుంది ఇవన్నీ ఉండవచ్చు. కానీ బట్ స్టిల్ అసెంబ్లీకి అయితే వెళ్ళాలి కదా. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళి నిజంగానే పరాభవం జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడాలి. అల్టిమేట్గా ప్రజా సమస్యలు లేవనెత్తే క్రమంలో ప్రభుత్వం కనుక కేసీఆర్ను అవమానిస్తే అది ప్రజలకు తాకుతుంది, కేసీఆర్కు తాకదు. సో ఎందుకంటే కేసీఆర్ ఇండివిజువల్గా వెళ్ళడం లేదు, ప్రజల తరఫున ఒక ప్రతిపక్ష నేతగా వెళ్తున్నాడు కనుక ప్రజా సమస్యలు లేవనెత్తే క్రమంలో అధికార పార్టీ ఏ దాడి చేసినా అది ప్రజలకే తాకుతుంది. పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు పాలిటిక్స్లోనే కాదు, నాలాంటి వాళ్ళు మీడియాలో ఉన్నారు, మమ్మల్ని రోజు అనడం లేదా, కింద కామెంట్ చూస్తే అర్థమవుతుంది ఎంత బూతులు తిరుగుతుంటారు. సో కానీ వాటిని ఏం పట్టించుకోవు, ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడాలనుకుంటున్నాం, అది నచ్చని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందువల్ల అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది పరిష్కారమే కాదు. అలాంటప్పుడు శాసనసభకు పోటీ చేయకుండా పార్టీ పదవులకే పరిమితమై శాసనసభ పదవుల్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం ఒక మార్గం. ఒకవేళ లేదు అధికారంలోకి వస్తామని కొని పోటీ చేస్తాం, ఎమ్మెల్యే అయ్యాం, ఇప్పుడు రాజీనామా చేయలేము అనుకుంటే అట్లీస్ట్ ప్రతిపక్ష నేత పదవిలోనైనా వేరే వాళ్ళని కూర్చుండబెట్టాలి. ఇప్పుడు హరీష్ రావును డిప్యూటీ లీడర్ ఆఫ్ ద పార్టీగా చేశారు, అతన్నే అపోజిషన్ లీడర్గా చేస్తే అయిపోతుంది కదా. ఈజ్ ఈక్వల్లీ కాంపిటెంట్. అంటే కేసీఆర్తో పోలిక కాదు కానీ బట్ సర్టన్లీ కాంపిటెంట్ ఇఫ్ నాట్ ఈక్వల్. సో మీకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కనుక కేటీఆర్నైనా ఫ్లోర్ లీడర్ చేయొచ్చు, లేదంటే హరీష్ రావు కూడా ఈక్వల్లీ కాంపిటెంట్ కనుక ఆయనను ఫ్లోర్ లీడర్ చేయొచ్చు. అప్పుడు కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉండవచ్చు. మీకు అదొక పద్ధతి. మీకు దేశంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో హోదా తీసుకున్నప్పుడు స్టాట్యుటరీ పొజిషన్ అది, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ ప్రకారం అపోజిషన్ లీడర్ ఇది చట్టరీత్యా ఉన్న పొజిషన్ ఇది. సో ఆ స్టాట్యుటరీ పొజిషన్ లీడర్ ఆఫ్ ద పొజిషన్ క్యాబినెట్ హోదా ఉంటుంది. లీడర్ ఆఫ్ ద పొజిషన్కు ఒక పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక ప్రత్యేకమైన హోదా ఉంటుంది. ఇది షాడో చీఫ్ మినిస్టర్, బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ మోడల్లో మనం అనుసరిస్తున్నాం కనుక అపోజిషన్ లీడర్ ఇస్ కన్సిడర్డ్ షాడో ప్రైమ్ మినిస్టర్, షాడో చీఫ్ మినిస్టర్. అందువల్ల తప్పనిసరిగా కేసీఆర్ సభకు వెళ్ళాలి. సభలో అవమానాలు ఎదురవుతాయి అనుకుంటే దాన్ని ఎదుర్కొనే పద్ధతి ఉంటుంది.
ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నేతల్ని గౌరవించిన సాంప్రదాయం ఏమీ లేదు కదా, ప్రతిపక్ష పార్టీలు స్పేర్ చేసిన సాంప్రదాయం కూడా ఏం లేదు కదా. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గవర్నమెంట్ ఇస్తే మాకు ఇవ్వాలని అడిగారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇస్తే అపోజిషన్కి ఇచ్చారా? సో ఎవరు అధికారంలో ఉన్నా దాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటారు వ్యవస్థను. సో అందువల్ల బీఆర్ఎస్ ఎందుకు అతీతమేం కాదు కదా, ప్రతిపక్షాలకు అసలు మనుగడ లేకుండా ఉనికి లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలో తీసుకొని శాసనసభా పక్షాలను విలీనం కూడా చేశారు కదా. సో ఈ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేశారు, టీడీపీ లెజిస్లేచర్ పార్టీ విలీనం చేశారు, సిపిఐకున్న ఒక్క సభ్యుని తీసేసుకున్నారు. ఇవన్నీ కేసీఆర్ హయాంలో జరిగింది కదా. అందువల్ల ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్లే బుక్, అది రాజకీయాల ప్లేబుక్లో ఎవరైనా అదే చేస్తున్నారు. అందువల్ల స్టిల్ ఆయనను పోయి రావాలని శాసనసభకు, ఆయనను ప్రతిపక్ష నేతగా పోరాడవలను. అయితే శాసనసభలో ఏమయ్యేది ఉన్నది, ఆడ మాట్లాడకపోయినా ఏది ఏమున్నది అనే ధోరణి నాయకులకు కూడా అన్నట్టుంది. అందుకే బయట ఎక్కువగా మాట్లాడతారు, శాసనసభలో పట్టించుకోకుండా ఉంటున్నారు. అయితే ప్రెసెంట్ మనం ఒక ట్రెండ్ చూస్తున్నాం, ఇటు ఏపీలో అండ్ తెలంగాణలో కూడా. సార్ ఇద్దరు కూడా ఇటు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ అటు జగన్ అసెంబ్లీకి రాకుండా ఉండటం, ఇక్కడ కేసీఆర్ రాకుండా ఉండటం చూస్తున్నాం. ఈ ట్రెండ్ని ఎలా చూడాలంటారు ఇద్దరు నేతలకు సంబంధించి? అట్ ద సేమ్ టైం ఇప్పటికే బీఆర్ఎస్ సైతం తమ గొంతు వినిపించకుండా జరజగడానికి వాళ్ళే తెరలేపారు, ఆ తర్వాత వాళ్ళు బాయ్కాట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే బీఆర్ఎస్ వాళ్ళే జగనాన్ని తెరలేపారు అని మీరు ఆరోపిస్తే నేనేం చేయలేను. అది కాంగ్రెస్ పార్టీ వైఖరి, నా వైఖరి కాదు, మీ వైఖరి ఉండకూడదు కూడా. అలా జగనానికి ఎవరు తెరలేపారు ఎవరు తెరలేపలేదు అన్నది ఆ జడ్జిమెంట్లు నేను ఇవ్వలేను. కానీ అక్కడ జగన్కు కేసీఆర్ కూడా ఒక తేడా ఉంది. జగనేమో మీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని నిరసనగా సభకు వెళ్ళడం లేదు. ఇక్కడేమో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా కేసీఆర్ సభకు వెళ్ళడం లేదు. అందువల్ల ఈ రెండింటి మధ్య కూడా తేడా ఉంది. ఇద్దరు కూడా ఒకటే ప్రిన్సిపల్ ఏంటంటే వారు అది ఓటమిని అంగీకరించలేకపోతున్నారు, ఓటమిని జీర్ణించలేకపోతున్నారు. సో తాము అన్నీ బాగా చేసినా ప్రజలెందుకో మేము నచ్చక ఓటేశారు, లేదా సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెన్. సో ఇది ఇద్దరు నాయకులకు ఉన్న అభిప్రాయం. జగన్ అయినా కేసీఆర్ అయినా స్టిల్ అనేబుల్ టు డైజెస్ట్ అండ్ అప్రిషియేట్ ఎలక్షన్ రిజల్ట్స్. ఇప్పుడు తెలంగాణలో 2 ఏళ్ళైనా కూడా అంగీకరించే సిద్ధంగా లేదు. రెండవది, తన ప్రధాన ప్రత్యర్థి ముఖ్యమంత్రి కావడానికి కూడా అంగీకరించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా అన్యాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా సీనియరు, ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు, విభజిత రాష్ట్రంలో 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అయినా నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూడలేను, గుర్తించలేను. జగన్ అంటే ఎట్లా? ఇక కేసీఆర్ అయితే అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడం అసలు భరించలేకపోతున్నారు. అది రెండవ క్వశ్చన్. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చుంటే కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూర్చోవడాన్ని ఊహించలేకపోతున్నాడు. అఫ్కోర్స్ ఇటీవల రేవంత్ రెడ్డి వచ్చి కరచాలనం చేస్తే లేచి నిలబడ్డాడు. అప్పుడు నేను కేసీఆర్ సంస్కారాన్ని కూడా ప్రశంసించాను. సో తనకన్నా రాజకీయాల్లో జూనియర్ అయినా ప్రజలు ఇచ్చిన ముఖ్యమంత్రి పదవిని గౌరవించి ముఖ్యమంత్రి తన దగ్గరకు వచ్చినప్పుడు లేచి నిలబడి అభివాదం చేశారు. ముఖ్యమంత్రి కూడా హుందాతనాన్ని ప్రదర్శించి ప్రధాన ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, పరామర్శించారు. అందువల్ల అదొక మంచి సాంప్రదాయం. సో అందువల్ల ఇద్దరు నాయకులకు కూడా ఇక్కడ సమస్య ఏంటంటే తమ రాజకీయ ప్రత్యర్థులు సీనియర్లైనా జూనియర్లైనా ఆ సీట్లో కూర్చోవడాన్ని భరించలేకపోతున్నారు. మూడవది ఏంటంటే తాము ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పనులు తమకే గుర్తొస్తున్నాయి. సో తాము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అయినా కేసీఆర్ అయినా ప్రతిపక్షాన్ని తృణీకరించారు. మనకు తెలియంది కాదు, ప్రతిపక్షాలను సస్పెండ్లు చేశారు, అఖిలపక్ష మీటింగ్లు పెట్టడానికి కూడా ముందుకు రాలేదు, అసలు ప్రతిపక్షాలను ఉనికినే గుర్తించలేదు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. సో అందుకే అంటారు అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, కొన్ని మంచి సాంప్రదాయాలను నెలకొల్పితే తర్వాత టైంలో ఉపయోగపడుతుంది. కానీ మంచి సాంప్రదాయాలను నెలకొల్పకపోతే తర్వాత కాలంలో జరుగుతుంది. కోడలు అత్తను బాగా చూసుకోకపోతే ఆ కోడలు అత్తగా మారిన తర్వాత ఆ కోడలు అత్తగా మారిన కోడలను వాళ్ళ కోడలు కూడా అదే అంటుంది, నువ్వు చూసుకున్నావు మీ అత్తను అంటారు. మీ అత్త నువ్వు ఎట్లా చూసుకున్నావు మేము చూడలేదన్నా, పెళ్ళైన మొదట్లో మీ అత్తతో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు చూసావు కదా, అందువల్ల నేను కూడా నీతో అలాగే బిహేవ్ చేస్తున్నా అంటారు. సో అదే జరుగుతుంది. అందువల్ల తాము ప్రతిపక్షం పట్ల ఏ వైఖరి అనుసరించామో వాళ్ళకి మర్చిపోలేదు, కేసీఆర్ మర్చిపోలేదు, జగన్ మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడును ఆఖరికి వాళ్ళ ఫ్యామిలీని కూడా లాక్కొచ్చి నానా అన్యాయంగా తన పార్టీ సభ్యులు అవమానిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మందలించలేదు కదా.
సో అందువల్ల అది గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది, న్యూటన్స్ లాస్ ఆఫ్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దిర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇప్పుడు తాము అధికారంలో లేరు, తాము ప్రతిపక్షంలో కూర్చున్నాయి, ఓడలు బండ్లైనాయి, బండ్లు ఓడలైనాయి, ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అటాక్ చేస్తారని తెలుసు. అందువల్ల ఇక నాలుగో కారణం ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడినా మాట్లాడకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో మీడియా ఉంది, బహిరంగ సభలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి ప్రజలకు చేరువేయటానికి. ప్రజలు అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేది అంత సీరియస్గా తీసుకుంటలేరు. అందువల్ల అసెంబ్లీ ప్రజలు దృష్టిని ఆకర్షించే స్థాయిలో అసెంబ్లీ లేవు. అందువల్ల కూడా ఏమవుతలేండి, దీనికి ఎలక్ట్రాన్లుగా ఏమైనా నష్టమవుతుందా? ఇప్పుడు ప్రజలందరూ సీరియస్గా భావించి అసెంబ్లీకి రానందుకు ఓ నాయకునికి వ్యతిరేకంగా కనుక ప్రజలు భావిస్తే రాయరాను నాయకులు పరిగెత్తుకుంటూ వస్తారు. సో అందువల్ల ప్రజలు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు, ఎందుకు సమయం వృధా అని. కేసీఆర్ లాంటి వాళ్ళకైతే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, బలమైనటువంటి పిల్లలు ఉన్నారు, అటు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, సమర్థవంతంగా శాసనసభలో కేసీఆర్ లేని లోటును తీర్చగలిగే సమర్థులు కూడా ఉన్నారు. అందుకే వచ్చి ఏం చేస్తాం, వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేత మాట్లాడిపించుకోవాలి, రేవంత్ రెడ్డి ముందు నిలబడాలి, రేవంత్ రెడ్డితో మాట్లాడిపించుకోవాలి, ఇదంతా ఎందుకు, ప్రశాంతంగా వచ్చిపోతే అలా అర్చి ఇలా పోతే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. సెకండ్